మహాత్మా పూలేకు 134వ వర్ధంతి సందర్భంగా ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. పాలకులు మహాత్ముల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక గోదావరి గట్టు పూలే భవన్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మూల నివాసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వీరంతా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిరావు పూలే సమాజానికి అందించిన సేవల్ని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ వాకచెర్ల కృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పీతా రామకృష్ణ, గుర్రం గౌతమ్, బిల్డర్ చిన్న, రేలంగి శేఖర్, మార్గని సురేష్, రేగుల బాలశ్రీధర్, సుంకర అంజిబాబు, సోడదాసి సుందర్ సింగ్, అనురాధ, నెల్లి సర్వేశ్వరరావు, నీలం గణపతి, మూల నివాసి నాయకులు తిలక్, మార్గని చెట్టిబాబు, గుబ్బల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన బహుశా మహాత్మా అనేటువంటి బిరుదు మహాత్మా గాంధీ కన్నా ముందే 200 సంవత్సరాల కిందట పుట్టాడు. ఆయన జన్మ ఎటువంటిదంటే, ఆయన ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆయన నా గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే అంటాడు. అలాగే భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా గౌతమ బుద్ధుడు గొప్ప వ్యక్తి అంటాం. అటువంటి సమానంగా ఆయన జీవితాన్ని గడిపి ఈ సమాజానికి ఒక గొప్ప సమాజంలో ఎలాగుండాలి, వివిధ వర్గాలు ఏ విధంగా జీవించాలనేది 200 సంవత్సరాల కిందట ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు మరి ఒక అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే దానికి ప్రథమ ఆద్యుడు జ్యోతిరావు పూలే. నమస్కరించుకుంటూ ఈరోజు మరి మహిళలందరూ ఇలాగా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన యొక్క చలవ మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ఆ రోజున మరి మహిళలు అన్ని రంగంలో ముందుకు ఉండాలని చెప్పి మరి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఆయన యొక్క భార్యతోనే ఆయన మరి ప్రథమ పాఠశాలను నడిపించి మరి మహిళా హక్కుల కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారు. సో ఖచ్చితంగా ఆయన అందరూ కూడా మనం స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని, సో అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఆయన కలలు కన్నారో అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని, ప్రత్యేకంగా మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి యొక్క మరి జ్యోతిరావు పూలే గారిని ఆశయాలు మన అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1828లో పుట్టిన జ్యోతిరావు గారు పూలే ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితుల కన్నా చాలా విభిన్నంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ స్త్రీ విద్య యొక్క ఔన్నత్యాన్ని ఇంపార్టెన్స్ని తెలుసుకుని ప్రతి ఎడ్యుకేషన్ కానీ సమాజంలో జరుగుతున్న అణగారిన బడుగు బలహీన వర్గాలకి వివక్షతని కూడా నిర్మూలిస్తే సమాజం ముందుకెళ్తుందని ఆనాడు అలాంటి పరిస్థితుల్లో తెలుసుకుని దానికోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే, ఆయనకి సహకరిస్తున్న సహధర్మచారిణి సావిత్రిరావు పూలే ఇద్దరూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం ఈనాడు ఈ రాష్ట్రంలోని తొలి పూలే కాంస్య విగ్రహాన్ని మనం రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మరి ప్రత్యేకంగా మన శాసనసభ్యులు ఆనాటి రౌతు సూర్యప్రకాశ్రావు గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది. మన రాజమండ్రి నగరంలో ఉన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి 134వ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఆయనకి నివాళులు అర్పించి, ఎందుకంటే అండి ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఉన్నారు అంటే బీసీలు ఉన్నారంటే ఆయన వల్లనే. ఎందుకంటే బీసీల యొక్క ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారు. అప్పట్లో ఎంతోమంది ఉండి బీసీలని ఎస్సీ ఎస్టీలను అణచు తొక్కాలంటే ఆయన ఒక ఆయుధంలాగా ముందొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని కల్పించి ఈరోజు మన బీసీలు అందరం కూడా ఇంత ఉండి ప్రతి దాంట్లోనే స్థానం కల్పించడానికి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్య కారకులు వారే.
సో వారి యొక్క వర్ధంతిని ఇలాగా చేసుకోవడం చాలా సంతోషం.